హాయ్ అండి. ఈరోజు మనం నాన్ వెజ్‌కి మించిన రుచితో చపాతీలోకి, రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం కప్పు మీల్ మేకర్ తీసుకొని మునిగేంత వరకు వేడి నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు అలాగే ఎండుమిర్చి తీసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన మీల్ మేకర్‌ని ఈ విధంగా బాగా నీళ్ళని పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక పసుపు, కారము అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మీల్ మేకర్‌ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మసాలాతో పాటు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన మీల్ మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ.